మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ దావోస్ పర్యటనకు పోయేందుకు 10,000 పూచీకత్తు మీద సీఎం సార్కు ఏసీబీ కోర్టు పాస్పోర్టు ఇచ్చిందట. మళ్ళా మార్చి 3 తారీఖు లోపట్టే పాస్పోర్టు తీసుకొచ్చి కోర్టులో అప్పజెప్పాలని చెప్పిందట. రేవంత్ సార్ సీఎం కదా, ఎందుకు పాస్పోర్టు కోర్టులో ఉన్నది అంటారా చెప్తాపాన్రి. రేవంత్ సార్ సీఎం కాకముందు అప్పట్లో ఓటుకు నోటు కేసుల అడ్డం పొడుగు నిలువు దొరికిండు కదా. అయితే అప్పట్లో రేవంత్ సార్ పాస్పోర్టును ఏసీబీ కోర్టులో అప్పచెప్పిండట. ఇప్పటికే కేసు నడుస్తుంది కాబట్టి రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినా కూడా బయట దేశం పోవాలంటే పాస్పోర్టుకు కోర్టు అనుమతి తీసుకోవాలన్నట. అందుకే ఏసీబీ కోర్టు 10,000 రూపాయల పూచీకత్తు మీద సీఎం రేవంత్ సార్ కు పాస్పోర్టు ఇచ్చిందట. దునియాల ఏడ లేనన్ని బాధలు ఒక్క తెలంగాణలో ఉన్నాయన్నట్టు ప్రజలు మొత్తుకుంటుంటే ఇప్పుడు రేవంత్ సార్ ఎందుకు బయట దేశం టూరు పెట్టుకున్నాడంటే, జనవరి నెలలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ స్విట్జర్లాండ్ లా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుపడి కంపెనీలు పట్టుకొచ్చే పని మీద పోతుండట. అయ్యా సీఎం రేవంత్ సార్ మొన్న మీ షెయి సర్కారు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ కు కోట్లు ఖర్చు పెడితే మరి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, కాంగ్రెస్ సర్కారుకు ఆమ్దాని ఎంత వచ్చింది, ఆ ముచ్చటనే చెప్పకపోతే ఏలుబడులకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే ఎలుగబెట్టింది ఏం లేదు. కానీ ఇప్పుడు దావోసు మీటింగ్కు పోయి ఏం కమాలు కడతారు, ఇంతకు మొదలు పోయి పడగొట్టింది ఏం లేదు. ఇప్పుడన్నా ఏమైనా ఫాయిదా ఉంటుందా? మీరు ఇట్లా బయట దేశాల టూర్లకు పోగుడు బంద్ పెట్టుర్రి, పనికిరాని మీటింగులు బంద్ పెట్టి మొదలు పబ్లిక్కు పథకాలు ఇచ్చే పని పెట్టుకోరి, ప్రజలకు పనికొచ్చే పనులు ముంగటేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.